నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీకాంత్ అప్సాని, మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఇవాళ గుండెలో మంట అనే సిమ్టమ్ గురించి డిస్కస్ చేద్దాము. ఎందువల్ల వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మందులు ఎప్పుడు వాడాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి. గుండెలో మంట అనేది చాలా సహజంగా వచ్చే కంప్లైంట్ అండి. భోజనం చేసిన తర్వాత కానీ, ఎక్కువగా భోజనం చేసినప్పుడు కానీ, కొన్ని స్పెషల్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు కానీ, నైట్ టైం హెవీగా భోజనం చేసినప్పుడు కానీ గుండెలో మంట అనే సెన్సేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంగ్లీష్లో దాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటాం. ఇది కడుపులో తయారైన యాసిడ్ గుండెల్లోకి రావడం వల్ల వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది స్టమక్, ఇది ఫుడ్ పైప్. భోజనం చేసిన తర్వాత మన ఫుడ్ ఈ ఫుడ్ పైప్ ద్వారా వచ్చి స్టమక్లోకి వస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఒక నార్మల్ డైజెస్టివ్ జ్యూస్. ఆ జ్యూస్ ఈ స్టమక్లో తయారయ్యి డైజెషన్కి ఉపయోగపడుతుంది. అది ఈ ఫుడ్ పైప్ ద్వారా వెనక్కి వచ్చినట్లయితే అప్పుడు మనకి గుండెల్లో మంట వస్తూ ఉంటుంది. సో దాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. దానికి ముఖ్యమైన కారణము ఇక్కడ ఈ స్టమక్కి ఈ ఫుడ్ పైప్కి మధ్యలో ఉన్న జంక్షన్ ఒక గేట్ లాంటిది, స్ఫింక్టర్ అంటాం. అది లూజ్ అవ్వడం వల్ల, లూజ్ అవే ఫుడ్ పదార్థాలు కానీ మందులు కానీ వాడడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. కారం కానీ మసాలాలు కానీ పులుపులు కానీ తిన్నప్పుడు, ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల, నైట్ టైం ఎక్కువ తినడం వల్ల, భోజనానికి పడుకోవడానికి గ్యాప్ లేకపోవడం వల్ల, హెవీ ఫుడ్ తీసుకుని వెంటనే పడుకోవడం వల్ల ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వస్తూ ఉంటుందండి. దీనికి నివారణ ముఖ్యంగా డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ కారం మసాలా పులుపులు లాంటివి తక్కువ తీసుకోవడము, నైట్ టైం హెవీగా తినకుండా ఉండడము, భోజనానికి పడుకోవడానికి మినిమం 2 గంటలు గ్యాప్ పెట్టుకోవడం, స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి మన హెల్త్కి మంచివి కాదు కాబట్టి అవి కూడా మానేయడం. ఇవి కాకుండా మెడికేషన్స్ కూడా ఉంటాయండి. సింపుల్ యాంటాసిడ్స్ లాంటివి, సిరప్స్, చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాంటివి మనకి బయట మెడికల్ షాప్స్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు. అవి టెంపరీ రిలీఫ్, అంటే ఆ మంట తగ్గించడానికి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. అవి కాకుండా ఎసిడిటీ ట్యాబ్లెట్స్, అంటే ఉదయం ఖాళీ కడుపును వేసుకునే ట్యాబ్లెట్స్ కొన్ని వాడుతూ ఉంటారు. అవి వాడడం వల్ల ఎసిడిటీ అనేది తగ్గి, అంటే యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గి, ఈ యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గి గుండెలో మంట తగ్గుతూ ఉంటుంది. ఈ మంట పెద్ద వయసులో వచ్చిన, లేదా మందులు వాడినా తగ్గకపోయినా, వారం 10 రోజులకు మించి ఎక్కువగా ఉంటున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎండోస్కోపీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. అవి కాకుండా వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయో యాసిడ్ రిఫ్లెక్స్ రావడానికి అనేది తెలుసుకోవడానికి ఎండోస్కోపీ చేయించుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మందులు వాడి తగ్గించుకునే అవకాశం ఉంటుంది.